ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి లాయర్ గారు? మా కుటుంబంలో అన్ని రాఘవే చూసుకుంటాడు. అది ఇల్లైనా బిజినెస్ అయినా రాఘవ ఒక్క రోజుకి ఇక్కడి నుంచి దూరంగా ఉన్నా సరే అప్పుడు అంతా నాశనం అయిపోతుంది. నేను అర్థం చేసుకోగలను, కానీ నా చేతులు కట్టేసినట్టు అయిపోయింది. పైగా ఈ విషయాల్లో తొందరపాటు అస్సలు పనికిరాదు. అయితే మీరేమంటున్నారు? నేను రాఘవకి ఏం చెప్పాలి? తను రాత్రనక పగలనక కష్టపడి ఈ బిజినెస్ ని ఇంత బాగా నిలబెట్టాడు. జైల్లో కూర్చొని చేతిలో చేసుకుని అంతా నాశనం అయిపోతుంటే చూస్తూ ఉండమని చెప్పనా? మీకు అసలు ఏమైనా తెలుసా? నా అమాయకపు రాఘవ ఇవన్నీ వింటే ఎంత బాధపడతాడో. ఒక దారి ఉంది. ఒకవేళ మిస్టర్ రాఘవ్ ఈ బిజినెస్ బాధ్యతలన్నీ ఇంకెవరికైనా అప్పగిస్తే అప్పుడు బిజినెస్ చక్కగా నడుస్తుంది. ఇది చాలా నమ్మకంతో కూడిన పని లాయర్ గారు. రాత్రికి రాత్రి రాఘవ్ ఇంత పెద్ద బాధ్యతని తను ఆఫీస్ స్టాఫ్ లో ఎవరో ఒకరికి ఎలా అప్పగించగలడు? అదేం కాదు, నేనెవ్వరిని ఉద్యోగంలో పెట్టుకోమని చెప్పట్లేదు. నేనేం చెప్తున్నానంటే ఆయన తన బాధ్యతలన్నీ ఆయనకు పూర్తి నమ్మకం ఉన్నా వేరే ఎవరికైనా అప్పగించొచ్చు. నా ఉద్దేశం ఆయన పవర్ ఆఫ్ అటార్నీ వాళ్ళ పేరును రాయొచ్చు. దాని అర్థం ఏంటంటే నాకు అర్థమైంది, నాకు బాగా అర్థమైంది. అయినా అత్తయ్య, అలాంటి ఒక వ్యక్తిని వెతకడం, అదే రాఘవన్నయ్య కంటే తన మీద ఎక్కువ నమ్మకం ఉన్న వాళ్ళని అది వెతకడం అంత కష్టమేం కాదు. పైగా అన్నయ్యకి ఆలోచించుకోవడానికి మంచి టైం కూడా దొరుకుతుంది. అవును తల్లి, కానీ మన చుట్టుపక్కల అలా ఎవరుంటారు? నేను చెప్పగలను. ఎవరు? మీరు. నేనా? అవును. ఏం మాట్లాడుతున్నారండి? నేను ఇది ఎలా చేయగలను? అత్తయ్య, వై నాట్? రాఘవన్నయ్య ఇంకా నేను మిమ్మల్ని కాక ఇంకెవరిని నమ్మగలను చెప్పండి. అయినా రాఘవన్నయ్య నాకు చెప్పాడు కూడా. చిన్నప్పుడు మామ్ డాడ్ మమ్మల్ని వదిలి వెళ్లిపోయినప్పుడు మొత్తం బిజినెస్ అంతా చూసుకున్నది మీరే కదా. సో అదే ఇట్ హ్యాస్ టు బి యూ. నేను వీరేంద్ర మీద అనవసరంగా కోప్పడ్డాను. వాడేంటి ఇలా చేశాడు అని. కానీ బహుశా ఇది నాకు మంచి జరిగిందేమో. రాఘవ జైలుకి వెళ్ళిపోయాడు, నాకేమో ఇంట్లో కూర్చునుండగానే మంచి అవకాశం దొరికింది. అత్తయ్య, మీరు ఇంకేంటి ఆలోచిస్తున్నారు? ఉన్నతి, నేను అమ్మవారిని ఒకటే వేడుకుంటున్నాను, వీలైనంత త్వరగా రాఘవ జైలు నుంచి బయటకు వచ్చేయాలని. నాకు అసలు బుర్రేం పని చేయడం లేదు తెలుసా. టెన్షన్ గా ఉంది, రాఘవ గురించి టెన్షన్ గా ఉంది. ఒక పని చెయ్యి, ఈ బాధ్యత నువ్వు నీ నెత్తి మీద వేసుకో అమ్మా. లాయర్ గారు, మీరైనా ఉన్నతికి నచ్చ చెప్పండి. పవర్ ఆఫ్ అటార్నీ వస్తే ఎంత పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందో, అది ఎంత పెద్ద బాధ్యత అవుతుందో అర్థమయ్యేలా చెప్పండి. ఇది చాలా బాధ్యతతో కూడుకున్న పని. అంటే మీరు చేయగలుగుతారా? అత్తయ్య, నేను ఈ పరిస్థితిలో అదేలా చేయగలను? నేను రాఘవన్నయ్యతో మాట్లాడతాను, పవర్ ఆఫ్ అటార్నీ మీకే ఇవ్వమని. ఇట్ హ్యాస్ టు బి యూ అత్తయ్య. మీరు కాకపోతే మాకు ఇంకెవరు చేస్తారు? ఆ అమ్మాయి చెప్పేది నిజమే. అరే మీరిద్దరూ మీకు ఏది మంచిది అనిపిస్తే అదే చెయ్యండి. థ్యాంక్ యూ అత్తయ్య. విరాజ్, ఇది అసలు ఎలా పాసిబుల్ అవుతుంది విరాజ్? ఈ పేపర్స్ అన్ని కూడా రాఘవ్కి అగేన్స్ట్ గా ఉన్నాయి. ఆయన్నే క్రిమినల్ చేసేస్తున్నాయి. అవును రేఖ, పైగా సూరంశి కంట్రాక్షన్స్ లో కూడా ఎక్కడ తాకలేదు చీప్రా మెటీరియల్స్ యూజ్ చేయడంలో. ఈ ఎవిడెన్స్ లు, ఈ ఫైల్స్ మీడియా పోలీసులు అందరి దగ్గర ఉన్నాయి. ఇవి నేను నీకు ఎందుకు చూపిస్తున్నాను తెలుసా? నీకు తెలియాలి అని. రాఘవ్ మీద ఏవైతే ఛార్జెస్ పెట్టారో అవన్నీ నిజమే, అండ్ ఈ రిపోర్ట్స్ ఇవన్నీ మొత్తం నిజమే. ఇది అసలు సాధ్యం కాదు. అండ్ దీనికి సమాధానం నాకు రాఘవే చెప్పాలి. కానీ నాకైతే ఇప్పటికీ ఖచ్చితంగా సప్లైరే ఏదో గడబడి చేశాడనిపిస్తుంది. ఈ ఆన్సర్స్ అన్ని రాఘవ్ దగ్గరే ఉండి తీరాలి, లేదంటే తను జైలు నుంచి ఎప్పటికీ బయటికి రాలేరు. అసలైన ఇది చాలా హై ప్రొఫైల్ కేస్. వేరే న్యూస్ ఛానల్ సంగతి తర్వాత. మన న్యూస్ ఛానల్ కూడా ఈ స్టోరీని అంత సులువుగా వదిలేయదు. ధ్రువ్, పడిపోతే ఇన్ని దెబ్బలు ఎలా తగులుతాయి నాన్న? మమ్మీ, నేను నీకు మొత్తం చెప్పాను కదా. అయితే మళ్ళీ చెప్పు ధ్రువ్. మీరేంటి అలా బొమ్మలో నిలబడ్డారు? ధ్రువ్కి మీరేనా చెప్పండి. అరే నేనేం చెప్పాలి?
ధ్రువ్ చెప్తున్నాడంటే నిజమై ఉంటుంది కదా, మీరు వాడు చెప్పేది నమ్మొచ్చు కదా. ఏమైనా జరిగిందా ఏంటి? జైలు నుంచి అన్నయ్య గురించి ఏమైనా న్యూస్ తెలిసిందా? నేను ఇప్పుడు ఇంటి నుంచి వస్తున్నాను, కానీ అత్తయ్య నాకేమీ చెప్పలేదే. ఉన్నతి, ఒక్కసారైనా మీ అన్నయ్య మీ పుట్టినిల్లుని పక్కన పెట్టి ఆలోచించు. చిన్నత్తయ్య, మా అన్నయ్య జైల్లో ఉన్నాడు. ఇప్పుడు నేను దాని గురించి కాకుండా ఇంకేం ఆలోచించాలి? నీ భర్త గురించి చూడు, వీడికి ఎన్ని దెబ్బలు తగిలాయో. ధ్రువ్, ధ్రువ్, ఏంటి 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 నీకేమైంది? ఉన్నతి, ఏం కాలేదు. బైక్ మీద నుంచి పడిపోయాను. ఈ రోజు హెల్మెట్ పెట్టుకోలేదు కదా, సో దెబ్బలు కొంచెం గట్టిగా తగిలే అంతే. నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్తాను. ధ్రువ్, నాన్న, నాకు తెలుసు నువ్వు రాఘవ రేఖల గురించి చాలా టెన్షన్ పడుతున్నావని, కానీ దాని అర్థం నువ్వు నీ టెన్షన్ మా దగ్గర దాచాలని కాదు కదా నాన్న. ఏమైందో చెప్పు ధ్రువ్, చెప్పు నాన్న ప్లీజ్. అమ్మ అంతా బానే ఉంది, ఏం కాలేదు. ఉన్నతి, సారీ అమ్మా, నాకు మీ అందరి దగ్గర ఏమీ దాచాలని లేదు. కానీ నేను గనక మీకు చెప్పాననుకో, చిన్నాన్న మన ఇంటిని తాకట్టు పెట్టేశారని, అప్పుడు నువ్వు అది అస్సలు భరించలేవమ్మా. నీకు మళ్ళీ ఆరోగ్యం పాడవుతుందేమోనని భయంగా ఉందమ్మా. సరే, ఒక్క నిమిషం వినండి. మేము చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నా భర్త ఏమీ చేయలేదు, ఆయన్ని వదిలేయండి. ఆయన పిల్లలెవరి ప్రాణాలు తీయలేదండి. రేఖ, నువ్వైనా చెప్పమ్మా, చెప్పేనికి మీ నాన్న నిరపరాధం చెప్పు తల్లి. అవును అంకుల్, ప్లీజ్. ఆయన చాలా మంచివారు, ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం. ప్లీజ్ అంకుల్, ప్లీజ్ కానిస్టేబుల్, అంకుల్, ప్లీజ్. ఏంటి చూస్తున్నావు? బయటికి పంపించేయ్. చెప్పేది వినండి సార్. ఆయనకి పిల్లలంటే ఇష్టం సార్. మేము చెప్పేది నమ్మండి సార్.